శివాయ. నమో కాళభైరవాయ నమః. నమో రాజమాతాంగీదేవి నమః. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భైరవుణ్ణి ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురించి. ముందుగా మనం ఎప్పట్లాగే ఒక విషయాన్ని మీకు చెప్పాలి. జూలై 5వ తేదీ శుక్రవారం జ్యేష్ఠ అమావాస్య. ఈ జ్యేష్ఠ అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య. పెద్దల కోసం చేయొచ్చు, అలాగే మన దారిద్ర్యాన్ని తొలగించుకోవటం కోసం కూడా ఈ అమావాస్య నాడు పరిహారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా మన పీఠంలో ఎప్పటిలాగే ఈ అమావాస్యకి హోమం జరుగుతుంది. అందరూ కూడా మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి భక్తులు మీ గోత్రనామాల కోసం దిగువ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా ఇందులో మీరు పాల్గొంటే మంచి జరుగుతుంది. అలాగే ఆ రోజు మీరు మీ ఇంటికి గుమ్మడికాయను కూడా కట్టుకోండి. బూడిద గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా జూలై 5వ తేదీ శుక్రవారం రాత్రి ఈ బూడిద గుమ్మడికాయని కట్టుకోవటం చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఈ రాజ మాతంగి సహిత కాళభైరవ హోమానికి, మహాకాళభైరవ హోమం, ఈ హోమాల్లో మీరు పరోక్షంగా పాల్గొంటే ఇంకా మంచిది. మరొక మాట, మన హోంలో అంటే మన పీఠానికి అనుసంధానంగా హోం ప్రారంభించాం. 9 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మొన్న కూడా మీరు పంపించినటువంటి దీంతో ఈ పిల్లల కోసం కొంత ఈ సేవా కార్యక్రమానికి భోజనానికి కేటాయించాం. అలాగే వీరికి బుక్స్ అని ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ముందుకు రావచ్చు, వీరికి ఏదైనా సహాయం చేయొచ్చు. దీనికోసం కూడా ఈ స్క్రోలింగ్ నెంబర్కి మీరు పిల్లల కోసం అయితే మీరు హోమ్ అనే మెసేజ్ చేసినా చాలు, మీకు వెంటనే స్పందించడం జరుగుతుంది. అలాగే ఇంకెవరైనా సరే ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు, లేదంటే సింగిల్ పేరెంటెడ్ పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా మేము తీసుకోవటం జరుగుతుంది. వారికి మంచి విద్యాబుద్ధులు కూడా నేర్పించడం జరుగుతుంది. మరి మరొక విషయం, నేను మీరు బాగా ఎదగాలని, మీకు మంచి జరగాలని, బాగా డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే మీకున్నటువంటి ఇతరత్రా కోరికలు, సంతానం కానీ ఉద్యోగం కానీ దేనికోసమైనా సరే ఈ శివారాధన గురించి భైరవ శక్తి ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అనేక మంది ముందు మనం ఏమిటంటే ఒక తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ తర్వాత అందుకు సంబంధించినటువంటి ఆ మంత్రాన్ని చదివినట్లయితే తప్పకుండా ఆ మంత్రాన్ని మననం చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. అలాగే మనకి అంతా మంచిగా జరుగుతుంది. ఈ భైరవ శక్తి ఛానల్ను కూడా చూస్తే చాలా మంచిది. మీ అందరూ కూడా భైరవ శక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. దాని తాలూకా లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రతి వీడియోకి కూడా ఆఖరిలో ఈ రాశి ఫలాలకి ఆ పక్షం రోజులకి సంబంధించినటువంటి పరిహారాన్ని ఇవ్వటం జరుగుతుంది మంత్రం రూపంలో. మీరు చివరి వరకు చూసి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా మంత్రం ఇస్తున్నాం. మీరందరూ చూసినట్లయితే, చాలామంది చూసిన వారైతే ఆ మంత్రాన్ని చదువుకొని అమ్మయ్య మేము చాలా గట్టెక్కామండి, చాలా బాగుపడ్డాం, చాలా మంచి జరిగిందని చెప్తున్నారు. అలాగే ఎవరైనా సరే వ్యక్తిగత జాతకం కూడా చూపించుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతకం కోసం కూడా మెసేజ్ చేసినట్లయితే రెస్పాండ్ కూడా అవటం జరుగుతుంది. అందరూ మరి మన వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీరు బంధుమిత్రులకు మన వీడియోస్ను మాత్రం షేర్ చేయటం అంతకంటే మర్చిపోవద్దు. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి.
జూలై 1 నుంచి 15 వరకు ఈ వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. స్వతంత్ర భావాలు అంటే ఇండిపెండెంట్ థాట్స్ ఎక్కువగా ఉండటం, ఇండిపెండెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. అలాగే ముక్కుసూటిగా వ్యవహరించటం, ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పటం, ఇది కాస్త ఇబ్బంది అయినప్పటికీ కూడా ఒక విధంగా మంచిదిగానే చెప్పాలి. అలాగే మీ ఆలోచన విధానమే మీకు ఒక ఆభరణంగా చెప్పాలి. మంచి ఆలోచన చేస్తారు, మీ ఆలోచన ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఒక్కొక్కసారి అనుకోని ప్రయోగాలు కూడా చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు కాస్త సమయాలు చూసుకొని ప్రవర్తించాలి. అంతే తప్ప ఎక్స్పెరిమెంట్ని మనం ఇష్టం వచ్చినట్టు చేసినట్లయితే ఇబ్బంది అయితే ఎదుర్కొంటారు. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి కూడా కాస్త అనుకూలంగానే ఉంది. ఇక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, పెద్దలతో పరిచయాలు కూడా బాగానే పెంచుకుంటారు. కాకపోతే కాస్త ఎక్స్పెండిచర్స్ మాత్రం పెరిగిపోతాయండి, ఖర్చులు పెరుగుతాయి, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబం కోసం ఖర్చు కూడా కాస్త అధికంగా ఉంటుంది. ఈ ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లమ్స్ రావటం, లేకపోతే పిల్లల కోసం ఏదో ఒక రకంగా ఎక్స్పెన్సివ్స్ మాత్రం పెరిగిపోతూ ఉంటాయి. అలాగే అతిగా ఆవేశం కానీ, తొందరపాటు డెసిషన్స్ ఈ జూలై 12 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, ఏదైనా ఆవేశపడి మాట్లాడటం అది అంత మంచిది అయితే కాదు. అలాగే ఈ శని వక్రించటం వలన ప్రస్తుతం ఈ జూన్ 25 నుంచి శని వక్రించి ఉన్నారు, నవంబర్ 19 వరకు. ఇది మాత్రం మీకు కొంత బెనిఫిట్స్ని ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే గతంలో ఏదైనా ప్రొఫెషన్స్ మీరు చేసున్నా, లేకపోతే అలాంటి ప్రొఫెషన్స్లో కూడా మీరు మరలా తిరిగి రీబ్యాక్ అవ్వటం కానీ, లేదనుకుంటే కాస్త ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్ కోసం ప్రయత్నాలు చేయటం, ఇలాంటివి మీకు కాస్త కలిసి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మాత్రం కాస్త శనికి గురువు కాలభైరవుడు కాబట్టి ఆ రెమెడీ చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఒక్కొక్క సందర్భంలో ఈ శని వక్రించటం వలన మన జాతకంలో శని భగవానుడు ఉండేటువంటి స్థానం సరిగ్గా లేకపోయినా సరే నెగిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అది కూడా చూసుకోవాలి. వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకుంటే చాలా ఇంకా మంచి జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే నూతన గృహ ప్రయత్నాలు అయితే మీకు ఫలించే అవకాశాలు ఉన్నాయి. రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి మహిళలు ఏ ప్రయత్నం చేసినా సరే ఇట్టే సక్సెస్ అవుతారు. ఈ రాశి మహిళలు మాత్రం చక్కగా సక్సెస్ అవుతారు. నిరుద్యోగులకు కూడా అవకాశాలు అయితే రావడం మొదలవుతాయి. రాజకీయ నాయకులకు కూడా కాస్త అనుకూలంగానే ఉంది. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. మార్పు కోసం ప్రయత్నించేవారు మాత్రం కొద్దిగా గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసేవారు కాస్త బెటర్ జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే సహ ఉద్యోగులతో మాత్రం మాట పట్టింపులు అయితే వచ్చే పరిస్థితి అయితే ఉంది. కొద్దిగా అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉంటే మంచిది. ఇంకా వృత్తి వ్యాపారస్తులకైతే మంచి లాభాలతో పాటు వ్యాపారం కూడా కాస్త ఫేమస్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే భాగస్వామి వ్యాపారస్తులకు మాత్రం అంతగా అనుకూలంగా లేదు. ఖర్చులు అయితే పెరిగే పరిస్థితి అయితే ఉంది. కాస్త ఆలోచించి వ్యవహరించడం అయితే చాలా మంచిది. షేర్ మార్కెట్ అయితే కాస్త బెనిఫిట్గానే కనిపిస్తూ ఉంది. విద్యార్థులకైతే బెటర్ రిజల్ట్సే ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉంటే మంచిది. గతంలో ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా సరే రికరెన్స్ అవుతారు. మళ్ళా వారు కోలుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి గ్రహ సంచారం చూసినట్లయితే శుక్రుడు అంటే ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు కదా, ఆ శుక్రుడు మాత్రం అనుకూల గ్రహ సంచారంలో ఉన్నాడు, బాగుంది. మీకు అంతా శుభ ఫలితాలే ఉంటాయి. మరి రవి, కుజ, బుధ కొద్దిగా ఈ 3 గ్రహాలు చిన్నపాటి ఇబ్బంది అయితే గురి చేస్తూ ఉంటారు. వాటికి పరిహారం చేస్తే సరిపోతుంది. మరి వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ వృషభ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది.
ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రం ప్రతినిత్యం 18 సార్లు పొద్దున్న సాయంత్రం చదువుకోండి. అలాగే ప్రతి శుక్రవారం కూడా పులిహార నైవేద్యం పెట్టి మీకు నచ్చిన అమ్మవారిని ఆరాధించండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.